హలో అండి. సో రీజనింగ్లో ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. డే ఆఫ్టర్ టుమారో. సో డే ఆఫ్టర్ టుమారో అంటే చూడండి, ఇక్కడ డే ఆఫ్టర్ టుమారో ఏమంట, సండే అంట. అయితే మనకి ఏం అడిగినారు, సో డే బిఫోర్ ఎస్టర్డే అన్నారు. డే ఆఫ్టర్ టుమారో సండే అయితే టుడే ఏమవుతుంది, సో టుడే అంటే మనకి -2 చేసుకుంటాం. -2 చేస్తే మనకి ఫ్రైడే అవుతుంది. ఓకేనా. సో అప్పుడు మనకి ఏం అడిగినారు, దేర్ఫోర్ డే బిఫోర్ ఎస్టర్డే. సో దేర్ఫోర్ డే బిఫోర్ ఎస్టర్డే. సో ఫ్రైడేకి మనం ఏం చేయాలి అంటే ఫ్రైడేకి -2 చేయాలి. ఫ్రైడేకి -2 చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సరు, వెడ్నెస్డే వస్తుంది. సో అంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ విహాన్ ర్యాంకు 9th ఫ్రమ్ ద టాప్. సో టాప్ బాటమ్ అనమాట. సో ఇక్కడ ఇది టాప్ అనుకుంటాం, ఇక్కడ ఇది బాటమ్. సో అయితే విహాన్ ర్యాంకు టాప్ నుంచి 9th ర్యాంకు ఎవరిది, విహాన్ది. టోటల్ ఎంతమంది ఉన్నారు, సో టోటల్ వచ్చేసి 45 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అన్నారు. మనం ఏం కనుక్కోమన్నారు, ఫ్రమ్ ద బాటమ్. సో విహాన్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్. సో మనకి బాటమ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, బాటమ్ = టోటల్ మైనస్ టాప్ +1. ఇది మనకి ఫార్ములా. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు 45 స్టూడెంట్స్ నుంచి టాప్ ర్యాంక్ 9th +1. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, 46 - 9. సో 46 - 9 చేస్తే మనకి ఆన్సరు 37 వస్తుంది. అంటే విహాన్ ర్యాంకు ఫ్రమ్ ద బాటమ్ అంటే 37 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే ఎక్సర్సైజ్ ఈజ్ టు జిమ్ యాజ్ ఈటింగ్ ఈజ్ టు అన్నారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ గమనించినట్లయితే రిలేటెడ్ కదా. ఎక్సర్సైజ్ ఎక్కడ చేస్తాం, మనం జిమ్లో చేస్తాం. సో అంటే ఏంటి, ఎక్సర్సైజ్ కెన్ డూ ఇన్ జిమ్ కదా. సో అదేవిధంగా మనం ఈటింగ్ అంటే ఎక్కడ తింటాము, సో ఈటింగ్ కెన్ డూ ఇన్ రెస్టారెంట్. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, రెస్టారెంట్. సో ఎందుకంటే ఫుడ్లో తినము కదా, కాబట్టి స్కూల్లో తినము. సో అంటే స్పెసిఫిక్గా తినము, స్కూల్లో భోజనాలు తింటాం కదా, అదే ఆన్సర్ అవుతుంది కదా అంటే తప్పు, స్పెసిఫిక్గా తినం. సో మిర్రర్ ఇమేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ, చూస్ ద ఆల్టర్నేట్ దట్ క్లోజ్లీ రీసెంబుల్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్. ఇచ్చినటువంటి వర్డ్ని మిర్రర్ ఇమేజ్లో రాస్తే ఎలా వస్తుంది. సో మిర్రర్ ఇమేజ్లో రాసినప్పుడు మనకి ఏమొస్తుందంటే, సో చూడండి, మిర్రర్ ఇమేజ్లో రాసినప్పుడు ఎమ్గానే వస్తుంది. సో బట్ ఇక్కడ ఏగానే ఉంటుంది, బట్ ఎల్ మాత్రం డిఫరెంట్ అయిపోతుంది. మళ్ళీ ఏ, నెక్స్ట్ వై, మళ్ళీ ఏ, మళ్ళీ ఎల్ డిఫరెంట్, ఎం. సో ఈ విధంగా అనేది అయితే మనకు వస్తుంది. సో ఈ విధంగా ఆప్షన్స్లలో ఆన్సర్ ఎక్కడుంది అంటే 2లో ఉంది. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. సో మిర్రర్ ఇమేజ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అలా ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్, పాయింటింగ్ టు ఏ విహాన్ ఆద్య సెడ్ ఏమని చెప్తుంది, హిస్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో అంటే ఏంటి ఇక్కడ ఆదాయకి, సో ఆదాయాస్ గ్రాండ్ ఫాదర్, ఈ ఆదాయాస్ గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ సన్. సో అంటే ఓన్లీ సన్ ఈజ్ నథింగ్ బట్ ఆదాయాస్ ఫాదర్ ఓన్లీనా. సో కాబట్టి ఆదాయాస్ ఫాదర్, ఈ ఆదాయాస్ ఫాదరే ఓన్లీ సన్ అన్నారు కదా. సో ఓన్లీ సన్ అవుతాడు. సో మనం మేల్కి ప్లస్ సింబల్ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆదాయ. అయితే ఆదాయకి ఇక్కడ ఓన్లీ సన్ ఎవరైతే ఉన్నారో క్వశ్చన్ ప్రకారం వెళ్తే విహాన్ ఉన్నాడు. విహాన్ వచ్చేసి ఆదాయస్ ఫాదర్కి సన్, ఓన్లీ సన్. మనకి లాస్ట్ ఏం అడుగుతున్నారు, ఆదాయ రిలేటెడ్ టు విహాన్. ఆదాయ రిలేటెడ్ టు విహాన్, టు విహాన్కి ఏమవుతుంది, ఆమె సిస్టర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ వస్తుంది. ఒక్కసారి చూడండి. సో హిస్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్, విహాన్ గురించి చెప్తుంది కదా, హిస్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో అంటే ఏంటి, ఈజ్ నథింగ్ బట్ హర్ ఫాదర్ ఓన్లీ. సో ఆదాయకి ఫాదరే, విహాన్ ఫాదర్ కూడా. కాబట్టి ఆదాయ విహాన్కి ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఒకసారి చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ 3 ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్ ఈజ్ గివెన్. యూ హ్యావ్ టు చూస్ ఏ వర్డ్ ఫ్రమ్ ద ఆన్సర్ సెట్ ఆఫ్ ది
సెట్ దట్ బిలాంగ్స్ టు ద సేమ్ గ్రూప్. మనం ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ సెట్ చూసేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో వీటిలో మనకి ఈ ఆన్సర్కి తగ్గట్టు ఏ ఆన్సర్ వస్తుందో ఐడెంటిఫై చేయమన్నారు. సో బనానా, గ్రేప్, ఆరెంజ్. సో దీస్ ఆర్ ఆల్ ఫ్రూట్స్. ఫ్రూట్ నేమ్ ఇచ్చారు. పొటాటో ఈజ్ ఎ వెజిటబుల్ అండ్ ఆనియన్ ఈజ్ ఎ వెజిటబుల్, మ్యాంగో ఈజ్ ఎ ఫ్రూట్, టమాటో ఈజ్ ఎ వెజిటబుల్స్. సో ఎక్సెప్ట్ మ్యాంగో రిమైనింగ్ అన్ని వెజిటబుల్స్ ఇచ్చారు. సో ఇచ్చినటువంటి గ్రూప్ కేటగిరీలో మనకి అన్నీ కూడా ఫ్రూట్స్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? సో ఇక్కడ మ్యాంగో అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే ఇది మనకి ఏ క్వశ్చన్ అంటే, సో ఇది మనకి అనాలజీ చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఈ 2 కాంబినేషన్స్ తెలిస్తే మనకి థర్డ్ వర్డ్కి ఏం ఆప్షన్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో గమనించినట్లయితే పొల్యూషన్, మాస్క్ అన్నారు. సో మాస్క్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనము పొల్యూట్ అయినప్పుడు మనం మాస్క్ని యూజ్ చేస్తాం. అంటే మాస్క్ యూజ్ విత్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ద పొల్యూషన్. మాస్క్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ద పొల్యూషన్. సో మనకి పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ కోసం మాస్క్ని యూజ్ చేస్తాం. మళ్ళీ రైన్ నుంచి ప్రొటెక్షన్ కోసం వాటర్ని యూజ్ చేయము, క్లౌడ్ని యూజ్ చేయము. సో అంబ్రిల్లాని యూజ్ చేస్తాము. సో అంబ్రిల్లా ఈజ్ మనకి యూజ్ ఫర్ ద ప్రొటెక్ట్స్ ఫ్రమ్ రెయిన్ కదా. సో అది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ అంబ్రిల్లా ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేసేస్తే ఫైండ్ ద వర్డ్ విచ్ కెనాట్ బీ మేడ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. సో కెనాట్ ఇది అండర్లైన్ చేసుకోవాలి. కెనాట్ బి, సో ఫామ్ కాకూడదు. డిస్ట్రిబ్యూషన్ అనే వర్డ్ నుంచి ఫామ్ కాని వర్డ్స్. సో BUTTON. సో ఇక్కడ మనకి BUTTON, టీ 2 సార్లు ఉంది, ఐ ఉంది, ON ఉంది, సో బి ఉంది కాబట్టి ఇది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. డస్ట్, DUST, డి ఉంది, యూ ఉంది, ఎస్ ఉంది, టీ ఉంది, ఇది కూడా ఫామ్ అవుతుంది కాదు. నెక్స్ట్ ట్రైబ్యూట్, TRIBUTE. ఇక్కడ ఈ అనే వర్డ్ మనకి డిస్ట్రిబ్యూషన్లో లేదు కాబట్టి ఇది ఫామ్ కాదు. కాబట్టి సో distribute is cannot form from the given word. సో గివెన్ వర్డ్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు ట్రైబ్యూట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని మనం మీనింగ్ఫుల్ సీక్వెన్స్లో రాస్తాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, కన్సల్టేషన్, ఇల్నెస్, డాక్టర్, ట్రీట్మెంట్, రికవరీ. సో మనకి ఇల్నెస్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతాము, ఆయన ట్రీట్మెంట్ ఇస్తే రికవరీ అనేది అవుతుంది. అంటే ఇల్నెస్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతాం, సో అప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు, మనకి రికవరీ అనేది వస్తుంది. అంటే 2, 3, 1, 4, 5. సో 2, 3, 1, 4, 5 ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది.